యోధా గోత్రంలో ఎవ్వరు అప్పటికి రాజుగాల. యోధా గోత్రంలో పితరులు ఎవరికి దొరకని గొప్ప భాగ్యం దావీదుకు అనుగ్రహించాడు. 430 సంవత్సరాల నుంచి ఏ ఇశ్రాయేలుడు చేయలేని కార్యం ఒక మోషేను బలపరిచి మోషే ద్వారా 430 సంవత్సరాల బానిసత్వం నుంచి ఇశ్రాయేలుని విడిపించాడు. యోకెబెదు చేయలేని కార్యం, అబ్రాము చేయలేని కార్యం, పితరులు ఎవ్వరూ చేయలేని ఓ ప్రత్యేకమైన కార్యం మోషే ద్వారా జరిగించాడు. తమ్ముళ్ళారా, నా వైపు చూడండి. నువ్వు ఒక కారణ జన్ముడివి. ఓ ప్రత్యేకమైన కార్యం నీ ద్వారా ఈ భూమి మీద దేవుడు జరిగించాలని కోరుకున్నాడు. అగైన్, రక్తమాంసముల వల్ల నువ్వు పుట్టిన దానివి కాదు, మానుషికేచ్ఛల ద్వారా పుట్టిన దానివి కాదు. దేవుడు ఒక ప్రణాళిక చొప్పున నిన్ను పుట్టించాడు. నీ పితరుల వంశంలో, నీ తండ్రి వంశంలో, నీ తల్లి వంశంలో ఎవరిని దీవించనంతగా నిన్ను దీవించాలి.